విజయవాడ నగరం వరదల నుంచి ఇంకా కోలుకోలేదు. వరదలొచ్చి 3 రోజులైనా ఇప్పటికీ కాలనీలు ముంపులోనే ఉన్నాయి. ఇప్పటికీ పలువురు ఇళ్లలోనే చిక్కుకొని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. సింగ్ నగర్, ఆంధ్రప్రభ, హౌసింగ్ బోర్డు కాలనీల్లో వరద నీరు తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు కష్టతరంగా మారాయి. ఇళ్ల నుంచి బయటకొచ్చే పరిస్థితులు లేకపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. జేసీబీలు, ట్రాక్టర్ల ద్వారా అక్కడి నుంచి తరలి వెళ్తున్నారు. కట్టుబట్టలతోనే జనం ఇళ్లను విడిచి వెళ్లాల్సి వస్తోంది. వరద ప్రాంతాల్లో పరిస్థితులు ఇప్పటికీ మెరుగుపడకపోవడంతో వారికి రెస్క్యూ టీమ్స్ డ్రోన్, హెలికాప్టర్స్ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నాయి. ఇక వరద ప్రాంతాల్లో ఉదయం నుంచి పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు. జేసీబీపై వరద ప్రభావిత కాలనీలో పర్యటించి బాధితులకు భరోసా ఇస్తున్నారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. ఆహార పంపిణీ ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు కృష్ణానదిలో వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో ప్రకాశం బరాజ్ దగ్గర నదీ ప్రవాహం పెరిగింది. నిన్నటితో పోలిస్తే కృష్ణానదిలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టగా ప్రస్తుతం 7,90,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక బుడమేరు కాలువలో వరద పోటెత్తడంతో విజయవాడ పరిసర గ్రామాలను వరద చుట్టుముట్టింది. బుడమేరుకు వరద పోటెత్తడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విజయవాడ నగరం వరదల నుంచి ఇంకా కోలుకోలేదు. వరదలొచ్చి 3 రోజులైనా ఇప్పటికీ కాలనీలు ముంపులోనే ఉన్నాయి. ఇప్పటికీ పలువురు ఇళ్లలోనే చిక్కుకొని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్స్ సైతం కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సింగ్ నగర్, ఆంధ్రప్రభ, హౌసింగ్ బోర్డు కాలనీలో వరద నీరు తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు కూడా అక్కడ కొనసాగిస్తున్నారు. వరద ప్రవాహం ఇంకా తగ్గుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. జేసీబీలు, ట్రాక్టర్ల ద్వారా అక్కడి నుంచి జనాన్ని తరలిస్తున్నారు అధికారులు. జనం కట్టుబట్టలతోనే ఇళ్లను విడిచి వెళ్తున్నారు. వరద ప్రాంతాల్లో పరిస్థితులు ఇప్పటికీ మెరుగుపడకపోవడంతో వారికి రెస్క్యూ టీమ్స్ డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నాయి. ఇక వరద ప్రాంతాల్లో ఉదయం నుంచి ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. జేసీబీ పైన వరద ప్రభావిత కాలనీలో పర్యటించి బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. ఆహార పంపిణీ ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకుంటున్నారు. బుడమేరు కాలువలో వరద పోటెత్తడంతో విజయవాడ పరిసర గ్రామాలను వరద చుట్టుముట్టింది. ప్రస్తుతం రైల్వే బ్రిడ్జి దగ్గర బుడమేరు కాలువ గండిపట్టడంతో పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు వారిని ఇళ్లలో నుంచి బయటకు రావాలి అంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అటు పోలీసులు కూడా ప్రజలను పునరావాస కేంద్రాలకు వెళ్లాలి అంటూ సూచిస్తున్నారు. స్థానిక శారదా కాలేజీలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏలూరు కాలువకు ఆనుకుని ఉన్న ఇళ్లను సైతం ఖాళీ చేయిస్తున్నారు.